My dear students and learners, those who are eagerly waiting of English class, I really say to them, it is one of the most important class which carries a high mark in this particular task. అంటే మనము ఇంతకుముందు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ టాపిక్ తో పాటు ఈ టాపిక్ ఈరోజు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో చాలా చాలా హెల్ప్ఫుల్. ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీరు ఎగ్జామ్లో కూర్చునేటప్పుడు క్వశ్చన్ వస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తే ఓహో ఎంత బాగుందా, ఎంత ఈజీనా, మనం నేర్చుకున్నందుకు ఈరోజు ప్రతిఫలం అందిందా అనే భావం మీకు కలిసి వస్తుంది. అయితే టాపిక్ చూస్తే ప్రతి ఒక్కరికి నౌన్ అంటే అందరూ తెలుసు, ఏమంటారు. సో వెన్ దానికి చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నౌన్ అనేది పార్ట్ ఆఫ్ స్పీచ్ అని బోధిస్తారు, టీచింగ్ చేస్తారు, నేర్చుకుంటారు. అక్కడ ఉపాధ్యాయులు టీచింగ్ చేస్తే ఇక్కడ విద్యార్థులు ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేటప్పుడు నేర్చుకుంటారు. అదే గవర్నమెంట్ స్కూల్గా అయితే 4th 5th క్లాస్కి వచ్చేటప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అయితే ఏదేమైనా మరి మీరు ఇంతకు ముందుకు నేర్చింది ఏమిటి, ఈరోజు నేర్చింది ఏమిటి అనేది టోటలీ డిఫరెంట్గా నేను చెప్తాను. చూడండి, కాకపోతే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ దోస్ హూ ఆర్ ది వాచింగ్ దిస్ టాస్క్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు బాగా మీరు ఫాలో అయితే మీకు పూర్తిగా డిఫరెంట్గా నేను ఈ టాస్క్ అనేది తెలియవలసి చెప్తాను. కావాలంటే చూడండి. ఓకే, చూద్దాం. సో నౌన్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటాం? నౌన్ అంటే నామవాచకము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నౌన్? ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ which says the name of a person, place, things and animals. ఓకే, ఎటువంటివి వాటన్నిటిని తెలియజేసే వాటిని అంటే మనుషుల పేర్లు, అంటే వ్యక్తుల పేర్లు, స్థలాల పేర్లు, మరియు జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, అలాగే వేరే జాతుల పేర్లు, ఇలా తెలియపరుస్తుంటే సృష్టిలో దేనికైతే పేరు ఉంటుందో వాటన్నిటిని తెలియపరిచే దాన్ని నౌను అంటాం. సో నౌన్కి నేను చాలా ఇంపార్టెంట్ ఒక 8 చెప్తాను. చూడండి, నేమ్ ఆఫ్ దేనికి మనకి చాలా ఇంపార్టెంట్, మనం రిపీటెడ్గా మనం చూస్తున్నాం. సో అండ్ దిస్ నౌన్ ఇస్ డివైడ్ ఇంటూ 5 kinds. ఓకే, కైండ్స్కి వెళ్ళే ముందు వాట్ ఈస్ ద నౌన్ ముందు మనం తెలుసుకుందాం. ఓకే, నౌన్ అంటే ఏంటి, మరి ఈ నౌను ఏమవుతుంది అంటే నౌన్ ఈజ్ ఏ వర్డ్. నౌన్ ఈజ్ షార్ట్ కట్గా రాస్తాను, నోట్లో చెప్తాను. నౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ సేస్ ది నేమ్ ఆఫ్ ఏ వాట్, నేమ్ ఆఫ్ ఏ పర్సన్. నేమ్ ఆఫ్ అని మెయిన్ హెడ్డింగ్ పెడతాను, తర్వాత ఒకటి రాస్తాను. చూడండి, ఫస్ట్ వన్ నేమ్స్ ఆఫ్, ఫస్ట్ పాయింట్ నేమ్స్ ఆఫ్. నౌన్ అంటే దేనికంటాం? నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదండి క్లియర్గా, నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్లో ఏంటంటే వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేర్లు రాద్దాం. రామ, కామ కృష్ణ, కామ గోవింద. అలాగా హ్యూమన్ బీయింగ్ అన్నాం, నేమ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సెకండ్ పాయింట్ అంటే మానవ జాతుల పేర్లు, మానవుల పేర్లు, మానవ జాతి అంటాం దాన్ని, హ్యూమన్ బీయింగ్స్ అంటే వాటి పేర్లు తెలియపరిచేటప్పుడు నేమ్స్ ఆఫ్ ట్రీస్. ఓకేనండి, సెకండ్ పాయింట్ నేమ్స్ ఆఫ్ ట్రీస్, చెట్లు పేర్లు. టమరిండ్ ట్రీ, పప్పాయ ట్రీ, అంతే కదండి, పప్పాయ. లేకపోతే బనియన్ ట్రీ, ఓకే. థర్డ్ వన్
నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్. నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్. సో ఎగ్జాంపుల్ నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్. ఎనిమల్స్ పేర్లు కొంచెం చెప్పండి చూద్దాం. కేట్, డాగు, ఓకే, ఇలా చాలా ఉన్నాయి. ఫోర్త్ పాయింట్, నేమ్స్ ఆఫ్, ఓకే, ఫోర్త్ పాయింట్ నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్ అయిపోయింది. ఇప్పుడు థింగ్స్, నేమ్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఎగ్జాంపుల్ థింగ్స్ అండ్ రివర్స్ ఒకసారి ఇచ్చేద్దాం. థింగ్స్ అండ్ రివర్స్. ఓకే, ఎగ్జాంపుల్ థింగ్స్ వస్తువుల పేరు చెప్పండి. టేబుల్, చైర్, మొబైల్, చాక్పీస్, డస్టర్, ఏదైనా మనం అనుకుంటాం. ఓకే, టేబుల్, చైర్, డస్టర్, చాక్పీస్ ఏదైనా మనం అనుకుంటాం. ఓకే, టేబుల్, కార్, రివర్స్ గంగా, గోదావరి. ఓకే, నేమ్స్ ఆఫ్. నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఫిఫ్త్ పాయింట్ నేమ్స్ ఆఫ్. ఓకే, నేమ్స్ ఆఫ్. ఇప్పుడు ప్లేసెస్ చెప్తాం. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఓకే, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఏంటండి? వైజాగ్, శ్రీకాకుళం, హెచ్వైడి, హైదరాబాద్. జస్ట్ వెయిట్, కనిపిస్తుందో చెక్ చేస్తా. ఓకే, కనిపిస్తుంది. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈస్ ద నేమ్స్ ఆఫ్ occupation, okay, names of occupation. Names of occupation. Example, student, driver. Okay nandi. Seventh one, names of construction. Names of constructions. కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంటాయి కదండి, అవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినవి, సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతి పొందినవి. తాజ్ మహల్, చార్మినార్. ఓకే, నెక్స్ట్ వన్, ఎయిత్ వన్. నెక్స్ట్ వన్, నేమ్స్ ఆఫ్ occupation. Okay, నేమ్స్ ఆఫ్ బుక్స్. పుస్తకాల పేర్లు తెలియజేసేటప్పుడు ఏది? ద బైబుల్, ద గీత, బైబుల్. ఓకే, ద గీత, ద బైబుల్. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్లు ఏంటంటే ఉంటాయండి. ఇంగ్లీష్, జోగ్రఫీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంకా ఉన్నాయి. నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్. సరిపోయినది. నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్
చాలట్లేదు. నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్. ఓకే, ఇంకా నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, రేసెస్, లాంగ్వేజెస్, రేసెస్, వీటన్నిటికీ ఓకే 10th పాయింట్. ఓకే, నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, లాంగ్వేజెస్, రేసెస్ అంశాలు. అయితే ఎక్కడ ఫీలింగ్స్ ఏంటి, లాంగ్వేజెస్ ఏంటి, రేసెస్ ఏంటి? ఫీలింగ్స్ అంటే మన మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో అంటే లవ్, యాంగర్ ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ. నెక్స్ట్ రేసెస్ జాతి గురించి చూపించేటప్పుడు రేసెస్ మనము ఉపయోగిస్తాం. ఓకే, రేసెస్ అంటే ఎనిమల్స్, ఓకేనండి. సో దిస్ ఈస్ ద నౌన్. ఇప్పుడు అర్థమైంది కదండి. నేను అంటే సాధారణంగా అందరూ చెప్పే రీతిలో మనం చెప్తే మామూలుగా ఉంటుంది, కాకపోతే మనం కొంచెం డిఫరెంట్గా చెప్దామనేసి ఈ ప్యాటర్న్ ప్రకారం మనం. సో నౌన్ అంటే ఏంటి చెప్పాను. నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ దీస్ థింగ్స్. సింపుల్ చెప్పేసాను, చూసారా? నేమ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, నేమ్ ఆఫ్ ఏ ట్రీస్, నేమ్ ఆఫ్ ఎనిమల్స్, నేమ్ ఆఫ్ ఏ థింగ్స్ అండ్ rivers, name of a feelings, name of a language, name of a races, name of a places, name of a occupations, name of a constructions, name of a books, name of a subjects. వీటన్నిటికీ ఏమంటారంటే ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఓకే, ఇంకా చాలా. వీటన్నిటికీ ఏమంటారంటే నౌన్, నామవాచకము అంటారు. పేర్లు తెలియజేసే వాటిని నామవాచకము అంటారు. ఒక ఎగ్జాంపుల్తో ఇక్కడ ముగిస్తాను. దీని తర్వాత కైండ్స్కి వెళ్దాం. ఓకేనండి, ఒక ఎగ్జాంపుల్తో ముగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రామ లైక్స్ టు గో టు ది జూ. ఎక్కడికి వెళ్ళారంటే జూకి. ఓకే, అండ్ సీ ది ఎనిమల్స్. ఓకే, అండ్ సీ ది ఎనిమల్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ రామ అంటే నౌన్ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ సెంటెన్స్లో. రామ, జూ, ఎనిమల్స్, ఈ మూడు దేనికి సూచిస్తుంది అంటే నౌన్కి సూచిస్తుంది, అంటే పేర్ల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ మూడును నౌన్ అని అంటాం. ఓకేనండి, ఇప్పుడు క్లియర్. ఇప్పుడు కైండ్స్కి వెళ్దాం. కైండ్స్ ఏంటి ఉంది చూద్దాం. కైండ్స్. సో మీకు ఇంట్రొడక్షన్ క్లాసులే చెప్పడం జరిగింది. కైండ్స్ మ్యాక్సిమం 10 ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ కైండ్స్ అనేది 5. అయితే మనం ఈరోజు ఒక 9 కైండ్స్ గురించి తెలియపడదాం. సో 9 కైండ్స్ అనేది మనము నేర్చుకుంటే, సో ఈ 9 కైండ్ కూడా అయితే ఇంపార్టెంట్ 5 ఎందుకు చెప్పాను సార్ 9 కైండ్ ఉండేటప్పుడు అంటే, ఆ 9 కైండ్స్ కూడా ఆ 5 కైండ్లోనే దాగి ఉంటుంది. కాబట్టి 5 కైండ్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కైండ్స్. ఫస్ట్ వన్ చెప్పాను కదా, నౌన్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 కైండ్స్, కానీ 5 కైండ్స్ మెయిన్గా, కానీ దాని గురించి టోటల్ 9 కైండ్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ ఈస్ ద ప్రాపర్ నౌన్.
Second one is common noun. Second one is common noun. Second one is what? Common noun. Third one is collective noun. Fourth one is abstract noun. Fifth one, material noun. Sixth one, okay, sixth one, concrete noun. Concrete noun. Okay, sixth one, concrete noun. Seventh one, unconcrete noun. Okay, unconcrete noun. Seventh one, eighth one, okay, countable noun. Eighth one ఏంటండి countable noun. Ninth one, uncountable noun. Okay, uncountable noun. సో ఇవి కైండ్స్ అనేది. అయితే ప్రతి ఈ 5 మీకు చెప్పడం జరిగింది. వీటికి ఈ 4 కూడా తెలుసుకోగలరు. అయితే ఇవి కూడా తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటే టోటల్ 9 కైండ్స్ అని చెప్పడం జరిగింది మన ఇంట్రొడక్షన్ క్లాస్లో. సో వీటి గురించి ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా చెప్తాను, చాలా చక్కగా వినండి. ప్రాపర్ నౌన్ అంటే ఏమిటి? ఏ ప్రాపర్ నౌన్ ఇస్ వాడు వచ్చేసేస్తే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ ఇస్ కాల్డ్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, పర్టికులర్ నేమ్స్ అని రాసింది సింపుల్గా. ఓకే, పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. అరే ఇక్కడ రెండు నేను పర్టికులర్ నౌన్, అయితే ఇక్కడ రెండోది కామన్ నౌన్ ఉంది. ఓకే, పర్టికులర్ నౌన్కి కామన్ నౌన్ తర్వాత నేను చెప్తాను. పర్టికులర్ నౌన్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ది క్యాపిటల్ లెటర్ అండి, క్యాపిటల్ లెటర్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ రామ. ఓకే, కనిపిస్తుంది కదా రామ అంటే ఈ లెటర్ చూసారా? ఇది గుర్తుంచుకోండి. ఈ 2 పాయింట్లు ఇప్పుడు నౌన్కి అంటే నౌన్కి ప్రాపర్ నౌన్కి తేడా ఏంటి అంటే ఎక్కడ మనము ఢిల్లీ ఎలాగ రాస్తాం అనుకుందాం. ఢిల్లీకి ఎక్కడ ఢిల్లీ ఇలా రాస్తాం. సో అంటే ఏంటి అవుతుంది? ప్రాపర్ నౌన్లో ఆల్వేస్ ద లెటర్ బిగిన్స్ విత్ ది క్యాపిటల్ లెటర్. అంటే ఆ వర్డ్ రాసేటప్పుడు ఎల్లవేళలో డి అనేది క్యాపిటల్ రూపంలో ఉంటుంది. అయితే దీని గురించి ఇప్పుడు డిఫరెంట్ కూడా చెప్తానండి మీకు. ఈ 2 నేను డిఫరెంట్ చెప్తాను, అప్పుడు సూపర్గా ఉంది సార్ క్లాస్ అంటారు మీరు. సో అంతవరకు వెయిట్ చేయండి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కదా. ఓకే, రామ ఇప్పుడు చెప్పాను, ఢిల్లీ. ఓకే, ఇటువంటి పదాలను నేను ఏమంటారంటే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఇస్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్స్ అన్న పర్టికులర్ అండ్ ఇట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ది క్యాపిటల్ లెటర్. మరి కామన్ నౌన్ అంటే సాధారణంగా ఎక్కడ కామన్గా కొంతమంది పిలుస్తున్నాం అంటే రవి, రాజు, రమేష్, రఘు, అలాగా 4 విద్యార్థులు ఉన్నారు ఒక చోట అంటే వీళ్ళు కామన్గా ఏమంటాము? బాయ్స్. ఓకండి, రజని, రమ్య, ఓకే రమ్య, లాస్య, అనుష్క, ఇలా 4 ఉంటే వీళ్ళు ఏమంటాము? గర్ల్స్ కామన్. ఓకేనండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, వీరికి బాయ్స్ అంటాము, వీరికి గర్ల్స్ అంటాము.
సో ఇక్కడ కామన్ నౌన్కి ఏమొస్తుంది, బాయ్స్ వస్తుంది. ఓకేనండి, కామన్గా ఏమిటి వస్తుంది, కామన్గా ఏంటి వస్తుంది, బాయ్స్ గర్ల్స్. ఓకే, బాయ్స్ కామా గర్ల్స్ అని అంటాం. ఇంకోటి ఎనిమల్స్, ఎనిమల్స్. ఓకే, ఎనిమల్స్. ఇవి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. అయితే ఈ రెండుకి డిఫరెంట్ ఏంటి, ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి డిఫరెంట్ చెప్తాను చూడండి. ఇది ఇంపార్టెంట్ క్లాస్ అండి, జాగ్రత్త విద్యార్థులారా. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ఓకే, సో ప్రాపర్ నౌన్ కి కామన్ నౌన్ కి ఉన్న తేడా ఏంటి అనేది ఇప్పుడు ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్, ఇది మాత్రం మనం తెలుసుకుంటాం. ప్రాపర్ నౌన్ అంటే నా పేరు రాస్తాను నేను, ప్రశాంత్. ఓకే, ప్రాపర్గా దీన్ని కామన్గా నన్ను ఏమంటారు, మేన్. అమ్మాయి పేరు రాస్తాను, ప్రశాంతి. ఎక్కడ కామన్గా ఏమంటారు, ఉమెన్. అయితే ఇది స్మాల్ లెటర్ అవుతుంది, స్మాల్ లెటర్ అని. ఓకే, ఉమెన్. నెక్స్ట్. ఓకే, అర్థమవుతుంది కదండి, ప్రాపర్ నౌన్ కామన్. ఇక్కడ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వైజాగ్, దీనిలో ఏమంటారు, సిటీ, కామన్ నౌన్లో. నెక్స్ట్ ఎక్కడ, ఇండియా, మన కంట్రీ నేమ్ ఏంటండి, ఇండియా. ఎక్కడ ఏమంటాము, కంట్రీ. ఓకే, అర్థమవుతుంది కదా, ఇక్కడ ఇండియా కంట్రీ ఎక్కడ రాస్తే అక్కడ ఇండియా రాస్తే. ఓకే, నెక్స్ట్ ఎక్కడ యూనివర్సిటీ రాద్దాం, యూనివర్సిటీ. అంటే ఏ యూనివర్సిటీ, ప్రాపర్ పర్టికులర్ ఉండాలి కదా, ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ. సెకండ్ వన్, ఓకే, కంపెనీ. కంపెనీ రాస్తాం అనుకో, ఏ కంపెనీ, గూగ్లీ. ఓకే, గూగుల్ అనేది ఒక కంపెనీ. అదే యూట్యూబ్లో అంటే ఒక అంటే వాట్సాప్లో ఒక చిన్న వీడియో వచ్చింది, GOOGLE ఏమవుతుందని గులుగులు అని చదువుతారనమాట. నాకు చాలా నవ్వు వచ్చింది. సో గూగుల్, ఈ గూగుల్లో కంపెనీ నేమ్, లేకపోతే మైక్రోసాఫ్ట్. ఓకే, చాలా ఉన్నాయి, డెల్. ఓకే, సో ఇవన్నీ కంపెనీ నేమ్స్, డిఫరెంట్ కంపెనీ నేమ్స్. నెక్స్ట్ రెస్టారెంట్. ఏది, డాల్ఫిన్, రెస్టారెంట్ నేమ్. నెక్స్ట్ రిలీజియన్, రిలీజియన్ ఎక్కడ, హిందూయిజం, హిందూయిజం. ఓకేనండి, ఇలా అర్థమైంది కదా. సో డూ యూ అండర్స్టాండ్ ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్తో తేడా. ఓకే, సో ప్రశాంత్ అంటే మై సెల్ఫ్, కాబట్టి మేన్ నన్ను. ప్రశాంతి అంటే ఎవరో తెలియదు, నాయము మ్యాచింగ్ అవుతుందని రాశాను అంతే. సో ఉమెన్, ఒక స్త్రీ, ఎవరో ఎక్కడ ఉంటుండే ఉంటుంటుంది కదా. సో వైజాగ్ సిటీ, కాబట్టి రాసాం. కంట్రీ ఏమవుతుంది, దాని ప్రాపర్ నౌన్ ఇండియా, మనది ఇండియా కాబట్టి. యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, పర్టికులర్గా ఒక యూనివర్సిటీ నేమ్ ఉంటుంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ రాశాను. నెక్స్ట్ ఎక్కడ, కంపెనీ, మీరు ఏ కంపెనీలో, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, పర్టికులర్ కంపెనీ ఉంటుంది. సో నెక్స్ట్ రెస్టారెంట్, ఏ రెస్టారెంట్లో మీరు తిన్నారు, ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది. మీది ఏ రిలీజన్, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జైనిజమా, బుద్ధిజమా, ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎలా, దిస్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్
కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ టు కామన్ నౌన్. ఇప్పుడు అర్థమైందండి. మేబీ మీరు ఈ క్లాస్ వినే ఉంటారు, వినకపోయి ఉంటారు, కానీ ఎలాంటిది విని పోయి ఉంటారు కానీ నాకు తెలియదు. కానీ ఒకవేళ ఈ క్లాస్ వినేంతవరకు వినకపోయింటే మాత్రం సార్ బాగుంది అనేది ఒక కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ నైస్ సార్ అని చెప్పండి. నెక్స్ట్ collective noun. ఓకేనండి. collective noun వీఆర్ మూవింగ్ టువర్డ్ ది collective noun. ఈ collective noun అంటే ఏంటి? ఏ collective noun ఇస్ ద నేమ్ ఆఫ్, అర్థమవుతుందా? ఏ collective noun ఇస్ ద నేమ్ ఆఫ్ గ్రూప్స్, నేమ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్స్. గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్కడ గ్రూప్ ఆఫ్ ఒక 5 రాద్దాం. ఎక్కడ గ్రూప్ ఆఫ్ రాసాం. ఓకే, ఎక్కడ కలెక్టివ్ నౌన్. చాలా బాగుంటుంది ఈ క్లాస్ మాత్రం. కలెక్టివ్ నౌన్. సో గ్రూప్ ఆఫ్, ఇక్కడ మనం కొన్ని పదాలు మనం ఎవరైనా ఏ పుస్తకాలు చూసినా గ్రూప్ ఆఫ్ అనేసి డైరెక్ట్గా ఉంటుంది. ఇలా డెఫినేషన్ ఇచ్చేస్తాడు, తర్వాత డైరెక్ట్ పదాలు ఇచ్చేస్తాడు. కానీ వర్ణన అనేది అక్కడ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా శ్రద్ధగా దృష్టి పెట్టండి. చూద్దాం ఇప్పుడు ఏంటి. ఏ గ్రూప్ ఆఫ్ ఒక 5 6 ప్లేయర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏమంటాం కలెక్టివ్ నౌన్కి వచ్చేటప్పుడు? టీమ్. సో దిస్ ఇస్ ద కలెక్టివ్ నౌన్. ప్లేయర్స్. ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడుతున్నారు. ఇండియా తరఫున క్రికెట్ ఆడుతున్నారు. ఒక 11 మెంబర్స్ 15 మెంబర్స్ కలిపితే 11 మెంబర్స్ కదా గ్రౌండ్ దగ్గర దిగుతారు. మిగతా వాళ్ళు ఇక్కడ రెస్ట్ హౌస్ ఏదైతే ఉంటుందో, అంటే ఏమంటారు, ఐ డోంట్ నో అబౌట్ మచ్ అండ్ మోర్ అబౌట్ ది క్రికెట్ అండ్ దోస్ హూ ఆర్ ది లవర్స్ ఆఫ్ క్రికెట్, సో డోంట్ మైండ్ మీ. నాకు పెద్దగా క్రికెట్ గురించి తెలియదు. సో ఓకే, ఏమంటారు దాన్ని, రెస్ట్ రూమ్ ఏదేదో అంటారు కదా, అక్కడ కూర్చుంటారు కదా. సో వాళ్ళందరూ కలిపి ఏమంటారు? ప్లేయర్స్ అంటాం. సో అలాగా అయితే ఎక్కడ ప్లేయర్స్ అన్నాం చెప్పాను. ఇంకా కొన్ని పదాలు చెప్దాం. ఎంప్లాయీస్. వీళ్ళకి ఏమంటారు? స్టాఫ్. ఎంప్లాయీస్, స్టాఫ్. నెక్స్ట్ ఇంకొన్ని పదాలు తీసుకుందామా. స్టూడెంట్స్ గ్రూప్ ఉంటాయి. కలెక్టివ్ నౌన్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది? క్లాస్. ఓకేనండి. నెక్స్ట్ క్రిమినల్స్. వీళ్ళ గ్రూప్ ఏమవుతుంది? గ్యాంగ్. ఓకేనండి. స్టూడెంట్స్ అందరూ ఎక్కడ ఉంటారు? గ్రూప్గా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో నెక్స్ట్ వన్ బీస్. ఒక 5 రాస్తున్నాను. బీస్, స్వామ్. ఓకే. సో ఇది అంటే కొంతమంది ప్లేయర్స్ కలిపితే ఏమంటాము? టీమ్ అంటాము. ఓకే. అలాగే కబడ్డీ టీము, క్రికెట్ టీము. సో ఇండివిజువల్ గేమ్స్ వేరు, గ్రూప్ గేమ్స్ వేరు కదా. ఓకే, స్పోర్ట్స్ వేరు, గేమ్స్ వేరు. నెక్స్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏమంటాము? గ్రూప్గా ఉంటే స్టాఫ్ అంటాం. స్టూడెంట్స్ అందరూ ఒక చోట ఉంటే ఏమంటాము? క్లాస్, గ్రూప్గా ఉంటాం. నెక్స్ట్ క్రిమినల్స్ అందరూ ఒక 10 మంది 20 మంది ఉంటే వాళ్ళకి ఏమంటారు? గ్యాంగ్ అంటారు. బీస్ అన్ని ఒకే చోట ఉంటాయి అంటారు, స్వామ్ అంటారు. ఎలా? దట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ది, అంటే కలెక్టివ్ నౌన్కి ఏమని పిలుస్తాము అంటే గ్రూప్ ఆఫ్ అనేది పర్సన్ అని చెప్పాను, థింగ్ అని చెప్పాను. అయితే ఎలాగా డైరెక్ట్ చెప్పేసి నేను అక్కడ రాసిస్తాను, మీకు అర్థమవుతుందని ఎక్కడ క్లుప్తంగా వివరించడము జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ఆల్వేస్ గుణాన్ని, స్థితిని గురించి తెలియజేస్తుంటది. గుణము, భావము, స్థితి. ఈ 3 గురించి తెలియజేస్తుంటది కాబట్టి దీన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. క్వాలిటీ, స్టేట్, ఫీలింగ్స్. ఓకేనండి. క్వాలిటీ, స్టేట్,
ఫీలింగ్స్. క్వాలిటేటివ్ క్వాలిటీ రిలేటెడ్ వస్తుంది. గుడ్నెస్, వైట్నెస్. ఓకేనండి, క్వాలిటీ. ఇంకోటి చెప్పాను, స్టేట్, స్థితి, నాట్ ఏపీ ఆర్ తెలంగాణ, స్టేట్. పవర్టీ, చైల్డ్హుడ్. ఓకేనండి, స్టేట్. అండ్ ఏంటంటే నెక్స్ట్ యాక్షన్. ఓకే, వాక్, సైట్. ఇటువంటి స్థితి గురించి అంటే చెప్పడమే జరిగింది. ముందు క్వాలిటీ, స్టేట్, యాక్షన్ గురించి తెలియజేస్తుంది. ముందే చెప్పిన గుణము, భావాన్ని, స్థితిని గురించి తెలియజేస్తున్న దానికి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ ఏ సబ్స్టెన్స్ అని అంటారు. సబ్స్టాన్సెస్ అంటే నా భాషలో మెటీరియల్ అంటే వస్తువు, వస్తువుల గురించి తెలియజేస్తా. అంటే అన్ని థింగ్స్ అంటే వస్తువు. మెటీరియల్ అంటే ఇక్కడ 2 టైప్ థింగ్స్ మెటీరియల్ అనేది. ఆ మెటీరియల్ నౌన్లో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ వాట్ విచ్ ఇస్ నేమ్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ ఏ సబ్స్టెన్స్. లైక్ ఎట్ మెటీరియల్ ఆర్ ఎటండి మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ అని చెప్పాను. సబ్స్టెన్సెస్, నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్. లైక్ వాటర్, గోల్డ్, సిల్వర్, ఎలాంటి దానికి. అయితే నా భాష నేను సొంత బుక్స్ రాశాను కాబట్టి ఒక వాడు చెప్తున్నాను. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ కెనాట్ బి సపరేటెడ్ అని చెప్పాను. దేనైతే విడదీయలేమో దాన్ని మెటీరియల్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను ఒక చెంబులో నీరు ఇస్తాను, మీకు డివైడ్ చేయగలుగుతారా? లేదు. చేయగలుగుతారా? లేదు. కొంతమంది సార్ ఒక చెంబు ఇవ్వండి, చెంబులు నీరు ఇవ్వండి, 2 గ్లాస్ ఇవ్వండి, 2 నేను ఎలా డివైడ్ చేస్తానంట. సో దట్ ఈస్ నాట్ కాల్డ్. మరి ఎందుకు సార్ మరి డివైడ్ అవ్వదు అంటారు? అది కాదు సార్ డివైడ్ అంటే. మరి ఏది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మన ఇంట్లో పూజ గది ఉంది. పూజ గదిలో అలాంటి చెంబులు ఉన్నాయి, చిన్న చిన్న చెంబులు ఉంటాయి కదండి మన ఇంట్లో. సో అలాంటి చిన్న చిన్న చెంబులు ఉన్నాయి. ఓకే, వాటర్కి మనము ఎందుకు డివైడ్ చేయలేము అనేసి దానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మీరు ఏం చేశారంటే, మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. డిఫరెంట్ ప్లేస్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నీళ్ళని తెచ్చారు. ఓకే, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఓకే, ఇటువంటి 5 నదుల నుంచి నీళ్ళు తెచ్చారు. ఓకేనండి, 5 నదుల్లో ఉన్నటువంటి నీరు తెచ్చి మొత్తం దేంట్లో పోసారు? దీంట్లో పోసారు. ఓకే, దీంట్లో పోసారు. అప్పుడు ఏమైంది? ఈ చెంబు కాస్త మొత్తం 5 నదిలో ఉన్నటువంటి నీరు మొత్తము నిండిపోయింది కదండి. నిండిపోతే ఇప్పుడు ఇది పవిత్రమైన నీరు అయింది కదా. 5 నదులు ఉన్నటువంటి నీరు కలిసి ఒక చెంబులో పవిత్రం. కలిసిన తర్వాత ఇవన్నీ ఎంటీ అయిపోయి ఖాళీ అయిపోయి ఉంటుంది. అదే విధంగా ఉన్నటువంటి ఖాళీ అయిపోయిన చెంబులో, ఏదైతే ఖాళీ అయిపోయిన చెంబులో మళ్ళీ ఆ నీరు వాటికి పోస్తే ఇది కృష్ణ, ఇది కావేరి, అది గంగ, అది గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్రగా మీరు డివైడ్ చేయగలుగుతారా? ఇట్ ఈస్ ఏబుల్. చేయగలుగుతారా మీరు? లేదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ డివైడ్. అర్థమైంది అనుకోండి. సో అందుకోసమే నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో పాటు ఇచ్చాను. ఎందుకంటే నేను ఒక బుక్ రాశాను, ఆ బుక్లో కూడా ఇలాగే చెప్పాను. ఏంటని? మెటీరియల్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ which is the says the name of a material or substance or which unable to divided
సపరేట్ అని చెప్పడం జరిగింది. ఓకేనండి. సో దిస్ ఇస్ కాల్డ్ మెటీరియల్ నౌన్. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ నౌన్ అయింది కదా, కాంక్రీట్ నౌన్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి, మెటీరియల్ నౌన్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే స్పర్శ గురించి, స్పర్శని తెలియజేస్తుంటే దాన్ని కాంక్రీట్ అంటారు. మరి స్పర్శ అంటే ఏంటి? మీరు దేన్నైనా అయితే స్పర్శ ఈ కాంక్రీట్ నౌన్లో ప్రాపర్ నౌను, కామన్ నౌను, కలెక్టివ్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌన్ అన్నీ కలిసి ఉంటాయి. ఈ 5 కూడా కాంక్రీట్ నౌన్ కలిసి ఉంటుంది. ఇలాగా స్పర్శ గురించి తెలుసుకున్నాం. మీరు ఏదైనా పట్టుకుంటే సిల్వర్, ఓకే, ఏదైనా పట్టుకుంటే దాని స్పర్శ తెలియజేస్తుంటుంది. ఓకే, సిల్వర్, సాల్ట్, స్పర్శ గురించి తెలియజేసే వాటిని కాంక్రీట్ నౌన్ అంటారు. ఓకే, మరి అంటే మనము ఏదైనా వస్తువు పట్టుకున్నామన్న స్పర్శ తెలుస్తుంది లేదా? సో అలాగే దాన్ని ఏమంటారంటే కాంక్రీట్ నౌన్. మరి స్పర్శ నాట్ టచబుల్ అంటాం, లేకపోతే నాట్ టు బి టచ్డ్ అంటే స్పర్శ పట్టిన అంటే మనం పట్టుకున్నా కూడా అంటే పట్టుకోవడానికి దొరకనివి కొన్ని ఉన్నాయి పదాలు, అటువంటివి పట్టుకోవడని కంటికి కనిపిస్తాయి కానీ పట్టుకోవడానికి దొరకవు. అటువంటి వస్తువులు అంటే అటువంటి థింగ్స్ కొన్ని ఉన్నాయి, దానిని అన్కాంక్రీట్ థింగ్స్ అంటారు. దాన్ని మీరు వస్తువు రూపంలో గ్రహిస్తారో లేదా ఇంకో రూపంలో గ్రహిస్తారో అది మీ ఇష్టం. మరి అటువంటి పదాలు ఏమిటి? ఎగ్జాంపుల్, హానెస్టీ కంటికి కనిపిస్తుందండి, కైండ్ కంటికి కనిపిస్తుంది కానీ పట్టుకుంటే దొరకదండి. ఏం రైట్? సో హానెస్టీ, కరేజ్, కరేజ్, స్మైల్, ఓకేనండి, కరేజ్, స్మైల్, షారో, ఇవి కంటికి కనిపిస్తాయి కానీ పట్టుకుంటే దొరకదు. దాన్ని అన్కాంక్రీట్ నౌన్ అంటారు. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే మీకు అన్కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్కి తేడా ఏంటి? రెండింటికి ఒక చార్ట్ ఉంటుంది. దేన్నైతే మనం కౌంట్ చేయగలుగుతామో దాన్ని ఏమంటారంటే కౌంటబుల్. ఏ వస్తువునైతే మనం కౌంట్ చేయలేమో అన్కౌంటబుల్. అది మీ అందరికీ తెలిసింది. అది కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పట్లేదు. అది దాని గురించి రెండింటి మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఒక 3 ఎగ్జాంపుల్ రూపంలో చెప్పేస్తాను. కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఓకే, అన్కౌంటబుల్ నౌన్. ఓకే, కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని చూస్తాం, కౌంట్ చేయగలుగుతామా? చేయగలుగుతాం. సో ఎలాగా అదే పేపర్లో న్యూస్ ఉంటుంది, కౌంట్ చేయగలమా? లేదు. ఓకేనండి. సో అలాగా ఎక్కడ రైస్, న్యూస్, రైస్ ఇటువంటి పదాలని మనం కౌంట్ చేయలేము. ఓకేనండి. ఇంకా కొన్ని పదాలు ఇస్తాను, ఒక్కొక్క వాడుతున్న ఎగ్జాంపుల్. ఏ ఫ్యూ అంటాం అక్కడ, ఏ ఫ్యూ. అక్కడ ఏ లిటిల్. అన్కౌంటబుల్ ఏమొస్తుందంటే ఏ లిటిల్. ఓకే, ఎక్కడ మెనీ, ఎక్కడ మచ్. ఓకేనండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో వాట్ ఇస్ ద నౌన్? సో ఇదే అండి. అయితే ఇప్పుడు మీకు కొన్ని అద్భుతమైనటువంటి టాస్క్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది చూడండి. ఏంటి సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, కానీ ఎగ్జామ్ హాల్లో ఒక వాడిని చూసి అది పర్టికులర్గా నౌన్ అని మనం ఎలా తెలియపరుస్తున్నామంటే ఈ కాయిన్స్ అన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఏమైనా షార్ట్ కట్ కీస్ ఏమైనా ఉన్నాయా, షార్ట్ కట్ ఐడియాస్ ఏమి ఉన్నాయంటే కొన్ని చెప్తాను చూడండి. నా అన్ని వేళలు అది అవ్వదు. అంటే నౌన్ హ్యావింగ్ సఫిక్సెస్ లైక్ అంటారు.
నౌన్కు ఎలాంటి సఫిక్సెస్ కానీ ఎలాంటి సఫిక్సెస్ కానీ ఆ వాడు ఉంటే అది నౌన్ అనేసి మనం ఓకే నౌన్ హ్యావింగ్ ఏంటండి నౌన్ హ్యావింగ్ సఫిక్స్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను చూడండి, లాస్ట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటిఐ కలిపితే సిన్సియర్ వర్డ్ ఉంటుంది, దానికి ఏమవుతుంది సిన్సియరిటీ. ఓకే, సిన్సియరిటీ. ఓకేనండి, సిన్సియరిటీ కామా హానెస్టీ టీవై ఐటీఐ లేకపోతే టీవై కలిపితే ఏమవుతుంది హానెస్టీ. ఓకే, నెక్స్ట్ అర్థమైందా? ఈ వాడిని సిన్సియర్ అనే వర్డ్ హానెస్టీ అనే వాడు రెండు కూడా ఈజీగా మనము సఫిక్స్ అంటే చివరిలో వచ్చేవాడు, ప్రిఫిక్స్ అంటే బిఫోర్లో. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఎన్స్లో ఏమవుతుంది? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎప్రియన్స్ ఏంటండి? ఎపిరియన్స్, పెర్ఫార్మెన్స్, చూసారు కదండి ఎన్స్లో. ఇది నౌన్ అంటాం, చూసారా? స్మాల్ ట్రిక్స్. నెక్స్ట్ ఏసన్ కలిపితే ఒక వాటిని దాన్ని మనం నౌన్గా మారుతుందంటే ఎగ్జామినేషన్. ఓకే, వాట్ ఈజ్ ఇట్? ఎగ్జామినేషన్. క్లాసిఫికేషన్, ఓకే. నెక్స్ట్ మెంట్తో చెప్తాను చూడండి. డెవలప్మెంట్, ఇటువంటి బోల్డ్ ఉన్నాయి, పన్నే చెప్తున్నాను. డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ అంటే ఏంటి కలిపితే ఏమైంది డెవలప్మెంట్. అప్పుడు డెవలప్మెంట్ అనేది నౌన్. అరేంజ్మెంట్ అర్థమైంది కదండి? సో ఇవి చూసారా, సింపుల్గా మనము ఒక వాటిని నౌన్గా మనం పర్టికులర్గా మనం గుర్తించాలంటే ఏ వాటిలో ఉన్నా మనం డైరెక్ట్గా నౌన్గా మనం గుర్తించుకోవడం ఎన్ని ట్రిక్స్ ఉన్నాయి. అయితే నౌన్ అనేది చాలా ఈజీ టాస్క్, కానీ నేను కామన్ నౌన్, ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ లేకపోతే కలెక్టివ్ నౌన్ గురించి చెప్పిన మ్యాటర్ ప్లస్ లాస్ట్లో ఇచ్చినటువంటి మ్యాటర్ అయితే ఎక్కడ దొరకదు. అంటే దీని గురించి కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ప్రజెంట్ దిస్ క్లాస్. మీరు కూడా ఈ క్లాస్ చూసి అలాగే హ్యాపీ ఫీల్ అవుతారని ఆశిస్తూ సదా మీ సేవలో మీ ప్రశంస. థ్యాంక్ యూ వెరీ మచ్.